జీడిమెట్ల ప్రాంతాన్ని అగ్ని ప్రమాదాలు భయపెట్టాయి. ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒకే ప్రాంతంలో రెండు ప్రమాదాలతో హడలెత్తిపోయారు జనం. ఒకటి పారిశ్రామికవాడ గంపల బస్తీలో జరిగింది. గంటల తరబడి శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు సిబ్బంది. పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. సమీప ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు సిబ్బంది. ఇక బహదూర్పల్లి ఉదయగిరి కాలనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. నిల్వ ఉంచిన కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాం పక్కనే ఉన్న ఇంట్లోకి కూడా మంటలు వ్యాపించాయి. గంపల బస్తీ అగ్ని ప్రమాదంలో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు సిబ్బంది. అక్కడి నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం రెండు భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఒక ప్రమాదంలో పూర్తిగా మంటలు అదుపులోకి వస్తే ఇంకో ప్రమాదంలో మాత్రం ఇంకా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఉన్నది జీడిమెట్లకు సంబంధించినటువంటి స్క్రాప్ గోడౌన్ ఇది. సో మొదట ఈ జీడిమెట్లలో ఉన్నటువంటి గంపల బస్తీలో ఒక స్క్రాప్ గోడౌన్లో మొదట మంటలు అంటుకున్నాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్కి అవతల పూర్తిగా స్క్రాప్కి సంబంధించినటువంటి గోడౌన్ ఉంది. కొంత వేస్టేజ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండటంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. సో దాని నుండి ఇటు సైడ్ మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా కెమికల్ డ్రమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కెమికల్స్కి సంబంధించినటువంటి మెరుగును కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. దీంతోపాటు కొన్ని మంటలు స్క్రాప్ గోడౌన్ నుండి యూతలకి మంటలు వ్యాపించడంతో పూర్తిగా ఇక్కడ పేలిపోయి ఉన్నటువంటి డ్రమ్స్ అంతా కూడా మనం చూడొచ్చు. అండ్ సేమ్ టైం ఇక్కడ బయట ఉన్నటువంటి రెండు వెహికల్స్ కూడా పూర్తిగా అగ్నికి దగ్ధమయ్యాయి. ఒక 2 వీలర్తో పాటు ఒక 4 వీలర్కి సంబంధించినటువంటి డ్యామేజ్ని సైతం పూర్తిగా అవి అగ్నికి ఆహుతైనటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాము. సో ఇంకా మంటలు అయితే కంట్రోల్లోకి రాలేదు. సో వాటిని అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్క్రాప్ కారణంగానే మొత్తం ఈ ప్రమాదం సంభవించడం. దాని తర్వాత ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డ్రమ్స్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దాంట్లో సాల్వెంట్స్ ఉన్నాయనేటువంటిదే ఇక్కడ ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి వర్షన్. సో దాంట్లో నుండి ఏ క్షణమైనా సరే మళ్ళీ మంటలు వ్యాపిస్తాయనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా వాటర్ని కొట్టి ఉన్నటువంటి తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. సో అటువైపు పూర్తిగా దీనికి పక్కనే ఉన్నటువంటిది ఫ్యాబ్రికేషన్కి సంబంధించినటువంటి వర్క్స్ నడుస్తున్నాయి. సో పెద్ద పెద్ద రియాక్టర్స్కి సంబంధించినటువంటి మెషిన్స్ ఇక్కడ ఉంటాయి. వాటికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా పక్కన నడుస్తూ ఉంటాయి. సో దానికి కూడా కొన్ని మంటలు వ్యాపించాయి. అయితే అది పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి అయితే పక్కన దానికి వ్యాపించకుండా తెచ్చారు. కానీ ఇటు సైడ్ మాత్రం ఈ స్క్రాప్ గోడౌన్ నుండి ఇంకా దట్టమైనటువంటి పొగ వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాము. అండ్ సేమ్ టైం ఇక్కడ ఈ సాల్వెంట్స్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కెమికల్స్కి సంబంధించినటువంటి మిక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ మిక్చర్ని అది కనుక బయటికి వ్యాపిస్తే దానివల్ల వచ్చేటువంటి స్మెల్ వల్ల కూడా పూర్తిగా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో ఇక్కడ ఈ కెమికల్ వేస్టేజ్కి సంబంధించినటువంటి ఇదైతే మనకి ఇక్కడ ఇంకా కనిపిస్తూనే ఉంది. సో దీన్ని కూడా వాటర్తో కొట్టేసేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. విజయ్ హరికృష్ణతో దిడిమెట్ల నుండి ప్రణీత టీవీ 9. రెండు అగ్ని ప్రమాదాలు ఒకేసారి జరిగాయి. జీడిమెట్లలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదాలని మనం చూస్తున్నాము. పారిశ్రామిక వాడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు బహదూర్పల్లిలో ఉదయగిరి కాలనీలో మరొక అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఒకే ప్రాంతంలో రెండు చోట్ల ఒకేసారి మంటలు ఎగిసిపడడం, అగ్ని ప్రమాదం జరగడం స్థానికులను కలవరానికి గురి చేసింది. ఫైర్ సిబ్బంది ఇప్పటికైతే మంటల్ని అదుపు చేశారు.